నువ్వు మనిషివా మోహన్ బాబువా అంటే నేను మనిషినేనని నిరూపించారు మోహన్ బాబు. మీడియా వర్సెస్ మోహన్ బాబుగా జరిగిన ఈ ఘర్షణలో చివరికి మీడియా పోరాటమే గెలిచింది. బాధిత జర్నలిస్టుకు సారీ చెప్పారు మోహన్ బాబు. మరి దీని వెనుక ట్విస్టులు ఏమీ లేవుగా అంటూ కొందరిలో చిన్న డౌట్. మోహన్ బాబు ఎంత స్ట్రిక్ట్ అంటే జీతం టైంకి తీసుకోలేదని ఆఫీస్ బాయ్ని జాబ్లోంచి తీసేసేంత ఆయన డిసిప్లిన్కి అంతటి పేరు ప్రతిష్టలున్నాయి. ఇండస్ట్రీకి ఒక్కొక్క నటుడు ఒక్కోటి కాంట్రిబ్యూట్ చేస్తే అదే మోహన్ బాబు డిసిప్లిన్ని పరిచయం చేశారని అంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు. అలాంటి మోహన్ బాబు ఒక్కసారిగా మీడియా మైక్ లాక్కుని మరీ విరుచుకుపడేసరికి ఆయనపై ఇటు జర్నలిస్టు సంఘాలు అటు ప్రభుత్వం సైతం సీరియస్ అయ్యారు. మీడియా ప్రతినిధిపై దాడి తరువాత ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు ఆపై డిశ్చార్జ్ అయి కనిపించకుండా పోయారనే టాక్ స్ప్రెడ్ అయింది. తానేం పారిపోలేదని, ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని, తనపై వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నారాయన. ఈలోగా మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. మొదట బిఎన్ఎస్ సెక్షన్ 118 కేసు నమోదు కాగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు దాన్ని 109 కింద మార్చారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం, కోర్టు తిరస్కరించడం వంటివి జరిగాయి. మోహన్ బాబుపై పెట్టిన హత్యాయత్నం కేసు రుజువైతే సుమారు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఘటన మీడియాలో రికార్డ్ కావటమే కాకుండా పదే పదే ప్లే కావటంతో కేసు తీవ్రత మరింత ఎక్కువైంది. ఇందులో భాగంగా చూస్తే మోహన్ బాబుకు ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారనుంది. తాను కేసు విచారణ ఎదుర్కొనే ముందు తీవ్రత తగ్గించే యత్నం చేయడంలో భాగంగానే మోహన్ బాబు జర్నలిస్టుకు సారీ చెప్పటానికొచ్చారన్న మాట వినిపిస్తోంది. అందువల్లే మోహన్ బాబు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత జర్నలిస్టును పరామర్శించి సారీ కోరారని, ఈ సందర్భంగా మోహన్ బాబు గాయం బాధేంటో తనకు బాగా తెలుసని, జర్నలిస్టు త్వరగా కోలుకోవాలని అన్నారు. తనపై జరిగిన దాడిపై జర్నలిస్టు సమాజం మొత్తం అండగా నిలిచిందని, ఆ క్షమాపణేదో మీడియాకే చెప్పాలని బాధితుడు చెప్పటంతో మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పారు. మరి ఈ వ్యవహారం ఎక్కడికి చేరుతుంది? రేవతి భర్త భాస్కర్లా ఈ జర్నలిస్టు కూడా మోహన్ బాబుపై కేసు వద్దంటారా, లేక మరేదైనా మలుపు తీసుకొనుందా తేలాల్సి ఉంది.